సర్వశక్తిమంతుడు తన నోటి మాట చేత సర్వాన్ని సృజించి సర్వలోకాన్ని పరిపాలిస్తున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడతారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు. ఇక్కడ పేతురు భక్తుడు వ్రాస్తూ అని అంటాడు, మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చినటువంటి మీ వ్యర్థమైనటువంటి జీవిత విధానాల నుంచి మీకు విమోచన కలుగచేసింది క్రీస్తు రక్తమే అని అంటాడు. కాబట్టి మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క వ్యర్థమైనటువంటి జీవితము ఏంటి అని కనుక ఆలోచన చేసినప్పుడు, ఆనాడు ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో ఉండి భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆశ్చర్య రీతిగా వారిని అక్కడి నుంచి విడుదల దయచేశాడు. వారు ప్రయాణించేటువంటి మార్గమంతట్లో తన దూతలను కావలించాడు. ఎదురైనటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు. వారు తినడానికి దేవతలు తినేటువంటి మన్నాను కురిపించాడు. బండ నుంచి నీళ్లను రప్పించాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారితో ఉండి నడిపించాడు. అయినప్పటికీ కూడా వారు దేవునిగా మహిమపరచలేదు. కానీ వారు ఇహలోక సంబంధమైనటువంటి క్షయమైపోయేటువంటి ఆహారం కొరకు వారు దేవుని మీద సరిగినట్లుగా గునిగినట్లుగా మనం చూడొచ్చు. కానీ సర్వము కూడా మనల్ని దయచేసేటువంటి దేవుడు మాతో ఉన్నాడు. నీకు ఏ కొదువ రానికుండా నిన్ను నడిపిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని వారు మర్చిపోయారు. క్షయమైపోయేటువంటి వాటి మీద వారు దృష్టి పెట్టుకున్నారు పిల్లలు. కాబట్టి ఈనాడు కూడా అనేకులు అటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. పితృపారంపర్యచరమైనటువంటి మీ ప్రవర్తన, ఈ ప్రవర్తన సాతాను యొక్క ప్రవర్తన, ఈ ప్రవర్తన దేవునికి అవిధేయమైనటువంటి ప్రవర్తన, ఈ ప్రవర్తన ఇహలోక సంబంధమైనటువంటి తమ కోరికలను నెరవేర్చుకునేటువంటి ప్రవర్తన. ఆనాడు తన యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలను నెరవేర్చుకోవడానికి వారు ఇష్టపడ్డారు. కానీ దేవుని యొక్క మాటలకు లోబడ్డానికి వారు ఇష్టపడలా. ఇశ్రాయేలు జనాంగము దేవుని సన్నిధిలో నుంచి దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకురావడానికి మోషే భక్తుడు వెళ్ళినప్పుడు, మాకు ఇహలోక సంబంధమైనటువంటి ఆచార ప్రకారము మాకు ఒక దేవుడు కావాలి, మమ్మల్ని నడిపించడానికి దేవుడు కావాలి అని అహరోను మీద సనిగి వారు ఒక దూడను వారు చేసుకొని దూడకు సాష్టాంగపడి పూజించడము, సంబరాలు చేయటం మొదలుపెట్టారు ప్రియులారా. ఈనాడు కూడా అనేకులు అటువంటి ఆచారాన్ని పాటిస్తూనే ఉన్నారు. కాబట్టి అటువంటి వాటి నుంచి ఇక విడుదల దయచేయడానికై, అనగా సాతాను యొక్క క్రియలను నుంచి విడుదల దయచేయడానికి క్రీస్తు తన యొక్క రక్తాన్ని ఇవ్వవలసి వచ్చింది. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో అంటాడు, వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్నటువంటి అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైనటువంటి అపవిత్రతకు అత్యాశతో జరిగించుటకు తమను తామే అప్పగించుకున్నారు అంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం చేసినటువంటి పని అదే. తమ హృదయంలో కలిగినటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలను బట్టి వారు ఆనాడు దేవుడి నుంచి దూరం అయిపోయారు. దేవుడిచ్చేటువంటి జీవము నుంచి దూరం అయిపోయారు. ఈనాడు అనేకులు అటువంటి స్థితిలో ఉండి సాతాను యొక్క బానిసలైపోయారు. ఆ యొక్క సాతాను బంధకంలో నుంచి విడిపించడానికి ఒక వెలను చెల్లించవలసి వచ్చింది. ఆ వెల క్షయమైపోయేటువంటి వెండి బంగారముల చేత కాదు, కానీ ఆ సాతాను బానిసత్వం నుంచి విడుదల దయచేయడానికి క్రీస్తు తన యొక్క రక్తాన్ని వెలగా చెల్లించాడు. క్రీస్తు రక్తమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా సాతాను బంధకం నుంచి విడుదల దయచేసి తను ఏర్పాటు చేసినటువంటి నిత్య రాజ్యానికి వారందరినీ కూడా వారసులు చేస్తున్నాడు యేసయ్య. కాబట్టి ఇప్పుడు కూడా మన యొక్క ఆచారాలను బట్టి మనం ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే చావవలసినటువంటి వారమై ఉంటున్నాం పిల్లలు. ఆ చావు ఎక్కడికి దారితీస్తుందంటే నిత్యమైనటువంటి మరణానికి దారితీస్తుంది. అనగా నిత్యమైనటువంటి నరకము, అగ్నిగుండంలోనికి దారితీస్తుంది. నరకం నుంచి తప్పించబడాలనేటువంటి ఆలోచనతోనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించాడు. ఎవరైతే ఆ రక్తం నందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా ప్రతి పాపం నుంచి విమోచనిస్తున్నాడు, ప్రతి పాపం నుంచి విడుదల దయచేస్తున్నాడు. ఆయన వాగ్దానం చేసినటువంటి రాజ్యానికి మనందరినీ కూడా వారసులు చేస్తున్నాడు. కాబట్టి ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఆ యొక్క వ్యర్థతను అనుసరించి ఆనాడు ఏ విధంగా అయితే సాతాను బానిసలైపోయారో ఈనాడు కూడా అనేకులు అదే ఆచారాలను పాటిస్తూ సాతానికి బానిసలైపోతున్నారు. లోకాశలను తన యొక్క జీవితంలో నెరవేర్చుకుంటూ, తమ యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ దేవునిలో ఉండేటువంటి జీవం నుంచి వేరుపరచబడినారు. అటువంటి వారందరినీ కూడా మళ్ళీ తిరిగి జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఈ రక్తం నా కొరకే చిందించబడిందని నమ్మకం కలిగి ఆయన వద్దకు వస్తారో వారందరికీ కూడా ఆ రక్తం చేత పరిశుద్ధపరుస్తున్నాడు. తిరిగి తనతో సహవాసం చేసే అవకాశాన్ని ప్రభుస్తున్నాడు. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, క్రీస్తు మన కొరకు వెలను చెల్లించాడు. మన పాపాల నిమిత్తమై ఆయన కల్వరిశిలో తన రక్తాన్ని కార్చడం ద్వారా ఆ వెల ఇచ్చాడు, మనల్ని విమోచించాడు. కాబట్టి మళ్ళీ తిరిగి సాతాను బంధకంలోనికి వెళ్లకుండా క్రీస్తు బిడ్డలుగా జీవించడానికి ఆయన కృప చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుదాం, ఆయన రక్తంలో మనం కడుక్కుందాం, ఆయన రాజ్యానికి వారసులవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరం దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, వెండి బంగారాల చేత కాదు కానీ అమూల్యమైనటువంటి రక్తం చేత
మేము విమోచించబడ్డామనే సత్యాన్ని గుర్తెరిగినైనా మళ్ళీ సాతాను క్రియలు చేయకుండానైనా మీ వైపు చూస్తూ మీ కృపలో కొనసాగే భాగ్యాన్ని దయచేయమని యేసునామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.